హెల్తీగానే కాదు ఎంతో టేస్టీగా కూడా ఉండే రాగి ఉప్మా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక ప్యాన్ పెట్టుకొని హాఫ్ గ్లాస్ సన్న ఉప్మా రవ్వ వేసుకొని మంచి అరోమా వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకోండి. ఇది మంచిగా రోస్ట్ అయిన తర్వాత అదే గ్లాస్తో ఇంకో హాఫ్ గ్లాస్ రాగి పిండి వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోండి. రాగి పిండిలోని పచ్చివాసన పోయే వరకు రెండు మిక్స్ చేస్తూ మంచిగా రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాం కాబట్టి 2.5 గ్లాస్ వాటర్ని బాయిల్ చేసుకోండి. ఇదంతా మంచిగా రోస్ట్ అయిపోయింది. తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి అందులో జీలకర్ర, ఆవాలు, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు కొద్దిగా క్యాష్యూ కూడా వేసి అన్నిటినీ కలిపి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ క్యారెట్ యాడ్ చేశాను. క్యారెట్ కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత మనం మొత్తం ఒక గ్లాస్ రాగిపిండి ఉప్మా రవ్వ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు 2.5 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. మనం ఉప్మా రవ్వ అండ్ రాగి పిండి కలిపి మొత్తంగా ఒక గ్లాస్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు 2.5 గ్లాసుల నీళ్ళు యాడ్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్న వాటర్లోని రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న రాగి పిండిని ఉప్మా రవ్వని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ మరో చేత్తో కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఇలా చేస్తే లంప్స్ లేకుండా స్మూత్గా ఉప్మా వస్తుంది. అన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత లిడ్ పెట్టి లో ఫ్లేమ్ మీద 5 నిమిషాలు కుక్ చేయండి. చివరగా లిడ్ తీసి ఒకసారి మిక్స్ చేసి చూసుకోండి. వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయి ఉంటే స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, హెల్దీ, టేస్టీ అండ్ ఇన్స్టెంట్ ఉప్మా రెడీ.